ఆగస్ట్ 3 దేవుని వాగ్దానం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. కీర్తన 119:50. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుడు మనలను ఎంతో ఆశీర్వదించి మరొక నూతనమైనటువంటి దినమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ దినమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. పిల్లరా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభువు మనకిచ్చే క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని మనము ఎప్పుడు కూడా చేజార్చిపోకుండా వాటిని కాపాడుకునే వారంగా ఉండాలి. దానికి మనము ఆయన అనుసంధానంలో జీవించటమే పరిష్కారం. చాలాసార్లు మనకి నెమ్మది కావాలని, బాధ ఎక్కువవుతుందని, మనం ఎలాగైనా ఈ సమస్య నుంచి అధిగమించాలని ఆయా ప్రయత్నాలు చేసేవారు లేకపోలేదు. నీవు బ్రతకాలని, జీవించి ఉండాలని, లేక నీకు వచ్చిన బాధ పోవాలి, నేను నెమ్మదితో ఉండాలి అని నువ్వు ప్రక్కదారి పట్టకుండగా దేవుని వాక్యము అనే ఖడ్గాన్ని చేతి పట్టుకోగలిగితే ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. ఆ వాక్యమే నీకు నెమ్మదినిస్తుంది. ప్రభువు వాక్యమై ఉన్నాడు. ఆయన శరీరధారిగా ఈ యొక్క భూమిలోనికి ఏతించినప్పుడు ఆయన వచ్చిన ఈ వాక్యము మన మధ్య ఇప్పుడు వసిస్తూ ఉండగా, మన చుట్టూ జీవింపజేస్తూ ఉన్నటువంటి అద్భుత ఆశ్చర్యకరమైన సాధనంగా ఉంటూ ఉండగా నీవు వాక్యాన్ని వదిలిపెట్టి దూరంగా వెళ్తున్నావేమో ఒక్కసారి ఆలోచించు. నువ్వు వాక్యాన్ని ధ్యానించినప్పుడు, వాక్యాన్ని చదివినప్పుడు, దానిని నీ హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు నువ్వు బ్రతుకుతావు, నీకు నెమ్మది కలుగుతుంది. ప్రియులారా, నెమ్మది కోసం ఏదేదో చేస్తూ ఉన్నావేమో, లేదా నెమ్మది లేదు అని బాధపడుతున్నావా? నెమ్మది కోసము ప్రభు అంటున్న మాట, ఆయన ఇస్తున్న వాగ్దానం, నా వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకో. ఆయన వాక్యాన్ని నువ్వు ధ్యానించు. నీకు దేవుడు నెమ్మదిని, సంతోషాన్ని, అత్యానందాన్ని అనుగ్రహిస్తాడు. అట్టి కృపా భాగ్యములు ప్రభువుల వారు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు స్వామి. ఏ బాధతో అయితే నీ బిడ్డలు ఉన్నారో, ఎలాంటి సమస్యలు ఉన్నారో వారి సమస్యలను, బాధలను నీ వాక్యం ద్వారా తొలగించండి. బిడ్డలను బహుగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇదిగో దేవా, ఈ ప్రత్యేకమైన సమయాన బిడ్డల జీవితంలో అత్యున్నతమైన ఆశీర్వాదాలు నిరంతరం అనుగ్రహించండి. నీవే మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, నేడు వారి ప్రయాణాలు, పనులు అన్నిటిలో మీరు తోడుగా ఉండండి, సహాయం చేయండి. ప్రభువా, జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఇది నా ఆశీర్వాదాలతో నీ బిడ్డలను నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.